నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు ఒకే దెబ్బకు రెండు పిట్టలు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. భువనగిరి రాజ్యంలోని ఒక ఇరుకు వీధిలో నివాసముంటున్న హరికి కొత్త సమస్య వచ్చి పడింది. అదే వీధిలో బత్తాయి పళ్ళ వ్యాపారులు చాలామంది ఉన్నారు. అమ్ముడు పోక మిగిలిన చెడిపోయిన బత్తాయిలన్నింటినీ వారు వీధుల్లోనే వదిలేసి వెళ్ళిపోయేవారు. మరికొందరైతే ఏకంగా మురుగు కాలువల్లో పారబోసేవారు. దాంతో కాలువల్లో ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోయి కంపు వాసన వచ్చేది. సాయంత్రం అయితే చాలు దోమలు ప్రజల మీద దాడి చేసేవి. వీటన్నింటినీ భరిస్తూనే వీధివాసులు కష్టంగా నివాసం ఉండాల్సి వచ్చేది. ఇది ఇలా ఉండగా ఒకరోజు రాజు దండోరా వేయించాడు. కార్తీక పౌర్ణమి రోజున తను ఎప్పుడూ వినని వింత విషయాలు చెప్పిన వారికి బహుమతిస్తానని ప్రకటించాడు. ఎంతోమంది ఎన్నో రకాలుగా వింత విషయాలు చెప్పారు, కానీ రాజుకు ఏదీ నచ్చలేదు. తన అదృష్టాన్ని పరీక్షించుకుందామని హరి కూడా బయలుదేరాడు. పోటీకి వచ్చిన వారిని ఒకరి తర్వాత మరొకరిని రాజమందిరంలోకి పిలిచారు. చివరిగా హరి వంతు వచ్చింది. వెళ్ళి రాజుకు నమస్కరించి వినయంగా, మహారాజా, మీకు జలపుష్పాల గురించి తెలిసే ఉంటుంది, కానీ ఈ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మా వీధిలో జలఫలాలు కూడా ఉన్నాయని తెలుసా? అనుమానం ఉంటే మీరే స్వయంగా వచ్చి చూడండి, నచ్చితే కొన్ని తీసుకోండి అని చెప్పాడు. రాజు ఆశ్చర్యంతో, అదేమిటి జలఫలాలా? ఎప్పుడూ వీటి గురించి వినలేదే అన్నాడు. వెంటనే హరిని తీసుకుని మంది మార్బలంతో ఆ వీధికి వెళ్ళాడు రాజు. కుప్పలు తెప్పలుగా కాలువల్లో పేరుకుపోయి కుళ్ళి కంపు కొడుతున్న బత్తాయి పండ్లను చూశాడు. ఇదిగో మహారాజా, కాలువ నీటిలో తేలుతున్నాయి చూశారు, ఇవే జలఫలాలు అని చెప్పాడు హరి. వీధి పరిస్థితిని చూసి రాజుకు కడుపులో దేవినట్లయింది. వెంటనే పారిశుద్ధ్య సిబ్బందిని పిలిపించి ప్రతిరోజు కాలువలు శుభ్రం చేయాలని ఆదేశించాడు. వ్యాపారులను కూడా పాడైపోయిన మిగిలిపోయిన పండ్లను ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని హెచ్చరించాడు. తనను ఆశ్చర్యపరచడంతో పాటు సున్నితమైన సమస్యను వ్యంగ్యంగా తనకు తెలియజేసిన హరికి రాజు బహుమతి అందించాడు. ఎన్నో ఏళ్ల నుంచి వేధిస్తున్న సమస్యకు పరిష్కారం దొరకడంతో వీధి వాళ్ళంతా కలిసి హరికి సన్మానం చేశారు. సమాప్తం.